సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో వైశాఖ శుద్ధ ద్వాదశి సోమవారం చిత్తా నక్షత్రం మే 20వ తారీఖు యథావిధిగా 4 గంటలకు సుప్రభాతం, 4 నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధనంలో భాగస్వాములు కాబోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 నుంచి 6:30 గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్యప్రభుల సేవాకాలం, అనంతరం ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం, చాతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు సహస్రనామర్చనం, 8:30 గంటలకు ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 11:30 గంటల నుంచి 12:15 వరకు మహానివేదనం, రాజభోగ నివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు విలుపుదల చేయడం జరుగుతుంది. 12:15 నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం, 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం. ఇవాటి నుంచి నమ్మాళ్ళు వారి తిరునక్షత్రం సందర్భంగా రాత్రి 7 గంటల తర్వాత భక్తులకు దర్శనములు లభించవు. రాత్రి ఆరాధనతో విశేషమైనటువంటి ఆరాధన అయిన తర్వాత ద్రావిడ దివ్య ప్రబంధం సేవాకాలం పారాయణం అయిన తర్వాత నివేదనం అయిన తర్వాత చాతమరగోష్ఠి, తీర్థ వినియోగం మొదలైన కార్యక్రమాలు ఉంటాయి. అందువలన శ్రీ నమ్మాళ్ళు వారి తిరునక్షత్రం ఆళ్వార్లలో ప్రధానమైనటువంటి భూమికని పోషించినటువంటి నమ్మాళ్ళవారి యొక్క తిరునక్షత్ర మహోత్సవం జరుగుతుంది. రాత్రి ఆరాధనతో జరుగుతుంది ఇది. అందువలన దాని కారణంగా రాత్రి 7 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనం, 7 తర్వాత దర్శనం ఉండదు. ఏకాంతంలో ఈ తిరునక్షత్ర కార్యక్రమం జరుగుతుంది. 7 గంటలకు విశేష ఆరాధన అయిన తర్వాత ధూప సమర్పణ అయిన తర్వాత దాంతో సమాంతరంగా దివ్య ప్రబంధ సేవాకాలం అయిన తర్వాత విశేష నివేదనం అయిన తర్వాత హోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత పవళింపు ఏకాంత సేవ కవాట నిధులతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.